రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మూటకొండూరు ఆత్మకూరు మండలాల్లో పర్యటించారు. పలు గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే సీసీ రోడ్లు, పీసీ కమ్యూనిటీ హాల్, మహిళా భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. 4 ఏళ్లుగా అక్కడ కనిపించే గుడిసెలోనే వానకు నాయనం మేము భయపడి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఇందిరా మిల్లు వచ్చిందని వాళ్ళు సంతోషాన్ని వెలిబుస్తున్నారు. ఇవాళ వాళ్ళ గృహప్రవేశానికి వస్తే నిజంగా కూడా పేదోడు సొంతింటి కల ఆ అమ్మ కళ్ళ నీళ్ళు చూస్తుంటే చాలా ఆనంద బాష్పాలు వచ్చేట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి పేదలందరికీ కూడా సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. రెండో విడత కూడా ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కూడా మళ్ళీ అరువులందరికీ ఇందిరా మిల్లు మన కొనుగోలు కేంద్రాలు ఇక్కడ పిఎస్సి సెంటర్లు కానీ ముఖ్యంగా మా అక్క చెల్లెలు మహిళా సంఘాల ద్వారా కూడా ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మహిళా సంఘాలను బలోపేతం చేయాలి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో గతంలో దివంగత రాజశేఖర్ ఎట్లయితే ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిండో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకి పెద్దపీట వేసి మహిళల చేతనే రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే విధంగా ముందుకు పోతున్నాం. సంతోషం. ఇలా ఆత్మకూరు మండల్ ఇక్కడ రాయపల్లిలో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా ఇక్కడ మా రైతన్నలు మా అక్క చెల్లెలు